అని చెప్పేసి నాకు అనుమానంగా ఉంది. మనం వేసింది మనం నిజంగా సన్యాసులం కాదు, సన్యాసి వేషాలు వేసుకు వెళ్తున్నాం. ఇవి ఎవరన్నా గుర్తించి మనం ఎవరో తెలుసుకుంటారేమో అని అనుమానంగా ఉంది అని చెప్పేసి శివాజీ నేరాజీతోటి అనడం జరుగుతుందండి. నేరాజీ శివాజినా శత్రుభయం ఏవమాస్తు కోపి నా జానాతి ఇత్యేవం దృఢ విశ్వాస. వెంటనే నేరాజీ చెప్తున్నారు, శివాజీ ఈ విషయంలో ఎటువంటి సందేహం మీకు అవసరం లేదు, ఎందుకంటే మనెవరు కూడా గుర్తించే అవకాశమే లేదు అని చెప్పడం జరుగుతుంది. వెంటనే మళ్ళా శివాజీ అంటున్నాడు, తరిహి భజనం కుర్వంతః ఏవ రాజమార్గేణ గచ్చామః జయ జయ శ్రీరామ. ఇలా సరే అయితే మనం భజన చేస్తూ రాజమార్గంలోనే వెళ్దాం. రాజమార్గం అంటే మెయిన్ రోడ్ అండి, పుర వీధులు అంటాం, ఓకేనండి. వెళ్తుంటే భజన చేసుకుంటూ మళ్ళా వెళ్తున్నారు. వెళ్తున్న సందర్భంలో ఒక గృహద్వారం దగ్గర ఒక వృద్ధురాలు నించుని ఉండడం జరిగింది. వీళ్ళని చూసింది ఆవిడ. స్వాగతం స్వాగతం అంటే ఆవిడ లోపల మనసులో అనుకుంటుంది, కాదు మనకు తెలియాలి కదా ఆవిడ ఏమనుకుందా అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. ఏతేకే భజనం కుర్వంతః మార్గే గచ్చంతి సన్యాసినః ఇవ అభ్రాంతి దృష్టిం ప్రసారే పరీక్షతే నా ఏషః శివాజీ సపరివారః గచ్చతి అస్తు తాన్ సర్వాన్ మమ గృహం ఆహ్వాయామి ప్రకాశః బహు యతివరాః కృపయా మమ గృహం ఆగత్య పావనం కుర్వంతు. ఏమనుకుంటుందంటే తనలో తాను అనుకుంటుంది, ఎవరన్నా వెళ్ళు సన్యాసులు వలె ఉన్నారు అని చెప్పి వాళ్ళని కొంచెం పరిశీలనగా చూసింది. చూసి కాదు సన్యాసులు కాదు, శివాజీ పరివారంతో వెళ్తున్నారు కాబట్టి వాళ్ళని నా గృహానికి పిలుస్తాను అని చెప్పేసి పైకి మాత్రం అప్పటివరకు మనసులో అనుకుంది. ఇప్పుడు ప్రకాశ అంటే పైకి వాళ్ళకి నిలబడేట్టుగా, ఓ మునివరులారా ఓ సన్యాసులారా మా గృహానికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించి పావనం చేయండి నా గృహాన్ని అని చెప్పేసి వృద్ధురాలు వెళ్తున్నటువంటి కపట సన్యాసి వేషంలో వెళ్తున్నటువంటి శివాజీ ఏసాజీ తానాజీ నేరాజీ అని పిలిచింది. పశ్యతు సా గృహిణి అస్మాన్ సన్యాసినాః ఇత్యేవ భావయతి కథం అస్తి అస్మాకం వేషః. నేరాజీ వెంటనే అంటున్నాడు, చూసావా శివాజీ, ఇందాక నువ్వు భయపడ్డావు కదా, మన ఎవరు గుర్తుపడతారేమో, మనకు గుర్తుపట్టలేదు ఆ వృద్ధురాలు, మన్ని పిలుస్తోంది ఇంటికి